ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 28వ అధ్యాయం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో, ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దానిమీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో, ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో, మీతో చెప్పితినెను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన బడిన ఎడల మేమతని సమ్మతిపరిచి మీకేమీయూ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమయ్యున్నది. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరిగాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఆమేన్. ఈ అధ్యాయంలో దేవుని పునరుత్థానము కొరకు చెప్పబడింది. ఈ లోకంలో చనిపోయాక తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది యేసు మాత్రమే. ఈ వాక్యం చూడండి, మత్తయి 28:20. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. అంటే ఆయన ఇప్పటికీ సజీవునిగా ఉన్నాడు. అందుకే నువ్వు చేసే ప్రతి పని ఆయన చూస్తాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆయన వింటాడు. అందుకే నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీకు తోడే ఉన్నాడు. సదాకాలము నీతో పాటు ఉంటాడు. కొంతమంది సంఘాల్లో స్త్రీలు బోధించకూడదని, పరిచర్య చేయకూడదని అంటారు. కానీ నా సహోదరుడా, అసలు యేసు పునరుత్థానుడై లేచాడు అనే సువార్తను మొదట తన శిష్యులకు చెప్పినవారు స్త్రీలే. యేసే స్వయంగా చెప్పారు,
మరి స్త్రీలు సువార్త చేయకూడదని, సంఘాల్లో బోధించకూడదని ఎలా చెప్పగలం? మీరే చెప్పండి. ఈ వాక్యం చూడండి, 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. యేసు సమస్త జనులను శిష్యులుగా చేయమన్నారు, బాప్తీసం ఇవ్వమన్నారు. అంతేగాని కేవలం క్రైస్తవులకు మాత్రమే అని చెప్పలేదు, సమస్త జనులకు అని చెప్పి ఉన్నారు. ఈ వాక్యంలో మర్మాలను తెలియచేసిన దేవునికి స్తోత్రం. వాక్యం పట్ల మీకున్న ఆసక్తిని బట్టి సంతోషిస్తున్నాను. దేవుడు ఈ అధ్యాయం ద్వారా మీతో ఏం మాట్లాడారో మాకు తెలియజేయగలరు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ దేవ, పరలోకమందున్న నా యేసయ్య, మీకే స్తోత్రం. దేవా, నీ కృపను బట్టి ఈ మత్తయి సువార్త మొత్తాన్ని మేము పూర్తి చేసి ఉన్నాను తండ్రి. అందుని బట్టి నిన్నే స్తుతిస్తున్నాను ప్రభువా. ప్రతి అధ్యాయం ద్వారా ఏదో ఒక విషయం మాతో మాట్లాడుచున్నందుకు నిన్నే స్తుతిస్తున్నాను దేవా. ఈ అధ్యాయం ద్వారా కూడా ఎన్నో మర్మాలను నీవు మాట్లాడిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాను దేవా. మమ్మల్ని రక్షించుటకు ప్రాణం పెట్టి మరలా సజీవులుగా లేచి ఉన్న నా తండ్రి, మీకే స్తోత్రం తండ్రి. సమస్త జనులకు సువార్త ప్రకటించమని నీవు చెప్పి ఉన్నావు. ఎవరి వరకు అయితే సువార్త వెళుతుందో వారందరూ మారుటకు నీ సహాయము దయచేయండి. మారిన ప్రతి ఒక్కరూ బాప్తీసం తీసుకొని తండ్రి నీ రాకడికి సిద్ధపడలాగున ప్రతి ఒక్కరిని బలపరచమని దేవా. ఈ వాక్యం ఎవరైతే వినుచున్నారో వారందరికీ నీ సమాధానం దయచేయమని, వారి పనుల్లో వారికి జయము దయచేయమని యేసు నీ ఘనమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.